ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విద్వియవతు. ఓం వాగీషాద్యాస్వ మనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యస్తం నమామి గజాననం. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోऽఖిలం జగత్ నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓం అథాత్మానగో శివాత్మానగో శ్రీరుద్రరూపిణిమేవం ధ్యాయేతు శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచన్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసోత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం పురుషస్కంధసమారూఢం ఉమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం. ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చమకంలోని 5వ అనువాకం చెప్పుకుంటున్నాం. అస్మాచ మే మృత్తికాచ మే గిరయశ్చ మే పర్వతాశ్చ మే. అప్పటికి 4 పదాలు మనం అనుకుంటూ అందులో ఇంకా గిరయ అనే పర్వతానికి ఇంకా ఎక్కడెక్కడ ఇంకా మిగిలిపోయి ఉన్నాయి అవి కూడా చెప్పుకుందాం అనుకున్నాం. ఇది ఇంకొక ఇదే పుస్తకానికి మన విద్యారణ్య భాష్యం అని చెప్పేదానికే విచిత్రం ఏంటంటే నాకు 2 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ పబ్లిష్ చేసిన విద్యారణ్య భాష్యం లభించిందండి. ఒకదాంతో కొన్ని పదాల్లో తేడా ఉంది, అంటే కొంత ఇవ్వలేదు, కొంత అటు ఇచ్చారు. ఇప్పుడు ఆ రెండోది కూడా లభించింది. దాంతో ఒక్కసారి అది కూడా చూద్దాం అనిపించి, అంటే మనకి అస్మాదేహ అనే పదం మొన్న చూసేప్పటికి వెంటనే ప్రసిద్ధ అని అక్కడ అనేశారు. కానీ ఇక్కడ ఈ పుస్తకంలో ఈ వెర్షన్లో కొంచెం తేడా ఎక్స్ట్రా ఇచ్చారు. ఇక్కడ మధ్యలో అస్మాచమే మృత్తికాచమే ఇక్కడ ఈ వాక్యానికి ముందర మనకి విద్యారణ్య భాష్యంలో ఈ వెర్షన్లో ఈ ప్రింట్ వెర్షన్లో ముందర మంత్రం ఇచ్చి తర్వాత అర్థం భాష్యం రాస్తుంటారు. అస్మా అంటే ప్రసిద్ధ దృషతు ఉపలాది. అస్మా అంటే ప్రసిద్ధమే అని అక్కడ ఆపేశారు. అస్మాదేహ ప్రసిద్ధ అని అన్నారు అంతే. ఇక్కడ అలాగే అస్మా అంటే ప్రసిద్ధము, దృషత్ అంటే కంకర్రాయి, గులకరాయి అటువంటివి అని అన్నారు. మృత్తిగా అలా అక్కడ అందులో ఆ పదాలు ముట్టుకోలేదు అసలు. మృత్తిగానే ఇక్కడ శుద్ధి అర్థం కృష్టం మృత్తికాదయ అంటే తవ్వి తీసుకునేటటువంటి పవిత్రం. మనకి మృత్తిగా స్నానాలని చెప్పుకున్నాం. ఆ రకంగా శుద్ధి కోసం వినియోగించేటటువంటి ఒక పదార్థం మృత్తిగా అని అక్కడ అంతవరకు చెప్పారు. గిరయ అంటే సామాన్య పర్వతాహ అంటే గిరికి పర్వతానికి తేడా ఏమిటి అని కూడా అనుకున్నాం. చిన్న గుట్ట పెద్ద గుట్ట అని అనుకున్నాం, అలా చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ఇచ్చారండి సామాన్య పర్వతాహ, సామాన్యంగా ఉండేటటువంటి మనకి. కానీ పర్వత అంటే మేరు హిమవదాదయ, మేరు పర్వతం వాటిని మేరుగిరి అంటారు. మేరు పర్వతం హిమవత్ పర్వతం అంటుంటారు. అలాంటి అక్కడ చెప్పుకొచ్చారండి. ఈ పదాలు మనం ఇక్కడ వరకు ఇందులో భాష్యంలో డిఫరెంట్. ఇంకా శకతంలో ఇంకా వెళ్ళలేదు. ఇది అయిన తర్వాత మనకి గిరి అనే పదానికి సంజీవిని పర్వతానికి సంబంధించినటువంటి విశేషణాలు కూడా మనకి లభిస్తున్నాయండి. ఇంకేదంటే అక్కడ అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఎక్కడెక్కడ గిరి పర్వతం అనే పదం వచ్చిందో అనేక కోణాల్లో అర్థాలు సూచితం అవుతున్నాయండి. గిరి అంటే కైలాసం ఉండదు, అత్యంత పవిత్ర భావం వచ్చేసింది అక్కడ.
ఇంచేత అది పరమశివుడు అక్కడే నిత్యము అక్కడ ఆవిర్భూతంగా అక్కడ ఉంటాడు అని అక్కడ వాక్యం చెప్పారు. అంటే పరమశివుడు ఉండేటటువంటి పర్వతానికి దానికో స్థాయి అంతేది. అలాగే రామగిరి అన్నాం అనుకోండి, అంటే యువతీ యువకులు సరదాగా సరదాగా తిరిగేటటువంటి వయస్సులో ఉండేటటువంటి వాళ్ళు తిరగడానికి కావాల్సినటువంటి సుందర రమణీయమైనటువంటి దృశ్యాలు ఉండేటటువంటి పర్వతాలను ఒక అర్థం వస్తుంది అక్కడ. మీరు రామగిరి అనేప్పటికి మనకి మేఘ సందేశంలో చెప్పినటువంటి ఆ పర్వతాన్ని చూస్తే. గోవర్ధనగిరి అనేప్పటికీ జనాలందరినీ కూడా రక్షించడం కోసమని శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా ఇంద్రుని యొక్క గర్వాన్ని అణచడం, తన యొక్క శక్తిని తన తోటి వారికి చూపించడం 2 ప్రయోజనాలు కనిపిస్తున్నాయి మీరు మనకి గోవర్ధనగిరిని ఎత్తడంలో. ఇక్కడ సంజీవిని పర్వతం అనేవి దీని లక్షణాలు ఏమిటి చూడండి. ఏ సందర్భంలో ఏమేమి వచ్చాయి. అక్కడ దీని ముందర కథ ఏమిటంటే ఇది యుద్ధకాండలో చతుస్సప్తతితమః అంటే 74వ సర్గండి. అది ముందు ఈ 73వ సర్గ జరిగింది ఏమిటంటే ఇంద్రజిత్తు రావడం. ఆ ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతోటి మొత్తం సమస్త వానర సైన్యాన్ని, రామలక్ష్మణుడిని కూడా సుగ్రీవుని అందరిని అంతకుముందు చితక్కొట్టేశాడు. కనిపించకుండా యుద్ధం చేసి, మాయా యుద్ధం చేసి అందరిని కొట్టాడు. కళ్ళల్లో బాణాలు కొట్టాడు నిజంగా. కళ్ళల్లో బాణం కొడితే ఇంక ఎంత దూరం గుచ్చుకుంటుందంటే కళ్ళు పీకేసినట్టు అయిపోతుంది. అటువంటిది ఇంక ఆల్మోస్ట్ ఇంకా వన్ సైడెడ్‌గా వాళ్ళు నెగ్గేసినట్టుగా అనేసుకున్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏం జరిగింది? అందులో బ్రహ్మాస్త్రంతోటి బంధించేసాడు వీళ్ళందరినీ కూడాను. చేస్తే అక్కడ జాంబవదాదేశేన హనుమత హిమాలయాత్ దివ్యౌషధీనాం పర్వతస్య ఆనయనం. జాంబవంతుడి యొక్క సలహా మేరకి హనుమంతుడు హిమాలయ ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడ ఔషధులతో ఉన్నటువంటి పర్వతాన్ని తీసుకురావడం, తాసాం గంధేన వాటి వాసనతోటి అక్కడున్న ఔషధుల యొక్క వాసనతోటి శ్రీరామ లక్ష్మణయోః సమేషాం వానరాణాంచ స్వాస్థ్య లాభః. ఆ వాసన తగిలేప్పటికి, వాసన పీల్చేప్పటికి, ఆ గాలి పీల్చేప్పటికి రామలక్ష్మణులిద్దరితో పాటు సమస్తమైనటువంటి వానర సైన్యం మళ్ళీ ఆరోగ్యం పొందడం. అది ఈ సర్గలోని విషయం అండి. తదా ఆసాదితయోస్తరణాగ్రే ముమోహ సైన్యం హరియోధపానాం సుగ్రీవ నీలాంగద జాంబవంతో నచాపి కించిత్ ప్రతిపేదిరేతే. తదా ఆసాదితయో రణాగ్రే అంటే యుద్ధరంగంలో మొత్తం వీళ్ళిద్దరూ పడిపోవడంతోటే సైన్యం హరియోధపానాం సైన్యం మమోహ. వానర శ్రేష్ఠులందరి యొక్క ఎవరెవరి డిఫరెంట్ వింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా అంటే సైన్యంలో ఉండేటటువంటి దళాలు అక్కడో భాగం, ఇక్కడో భాగం అలా అవన్నీ కూడా బ్రిగేడ్స్ అన్నీ కూడా మోహంలో పడిపోయాయి. అందులో ఎవరెవరు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. సుగ్రీవుడు, నీలుడు, అంగదుడు, జాంబవంతుడు ఎవ్వరూ తెలియదు. ఎవరెక్కడ పడ్డారో తెలియదు, వాళ్ళు ఎక్కడ పడ్డారో వాళ్ళకి తెలీదు. ఆ సమయంలో ఒక్క విభీషణుడు మాత్రమే ఆ దెబ్బలు తగలలేదు. బాణాలతోటి అతను అందులో లేడు, ఆ లిస్టులో లేడు. అతను ఒక్కడే మెలుపుగా ఉండి కళ్ళు విప్పి తిరగగలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు. ఒక్కడు చాలండి రక్షించడానికి. తతో విషణ్ణం సమవేక్ష్య సర్వం విభీషణో బుద్ధిమతాం వరిష్ఠ ఉవాచ శాఖామృగరాజవీరాన్ ఆశ్వాసయన్ అప్రతిమైర్వచోభిః. అక్కడ ఎంత డెస్పరేట్‌గా ఉందంటే సిట్యుయేషన్ అంతా కూడా, సీన్ అంతా కూడాను. మాట్లాడితే ఏడుపొచ్చేట్లా ఉన్నారు పాపం అందరూ కూడాను. మేమెక్కడున్నాం, ఎవరెక్కడున్నారు తెలీదు ఎవరికీను. అటువంటి సమయంలో అందరికీ ధైర్యాన్ని కొలుపుతూ ఎలాంటి మాటలు, "ఏం పర్వాలేదయ్యా, ఏమైంది పెద్ద, 5 నిమిషాల్లో లేస్తారు మీరిద్దరూ" అన్నట్టుగా మాట్లాడుతూ అందరికీ ధైర్యం చెప్తున్నట్టండి. ఇక్కడ ఈ సర్గలో చాలా శ్లోకాలు ఉన్నాయి కానీ అందులో ప్రధానమైన కొన్ని శ్లోకాలే తీసుకుందామని చెప్పి మొత్తం పేజీ అంతా పెట్టాం. అందులో అక్కడ వాడేమంటున్నాడు అతను వాళ్ళతో ఒక్కొక్కళ్ళతోటి, "మా భైశ్చ నాస్త్యత్ర విషాదకాలః." ఏం భయపడకండి. అత్ర విషాదకాలః నాస్తి. ఇది ఇట్స్ నాట్ టైమ్ ఫర్ వీపింగ్. అంతే, ఏడ్చే టైం కాదిది. సారోఫుల్‌గా ఉండే టైం కాదిది. యదార్యపుత్రౌ హ్యవశౌ విషణ్ణౌ. ఆర్యపుత్రులైనటువంటి రామలక్ష్మణులిద్దరూ కూడా స్వవశంలో లేరు, అవశంలో పడిపోయారు వాళ్ళు. స్పృహ తప్పి పడిపోయినారు, విషంలో ఉన్నారు. వాళ్ళున్నారు కదా, మనం అంతా అలా ఉండకూడదు. స్వయంభువో వాక్యమథోద్వహంతౌ యత్సాధితావింద్రజితాస్త్రజాలైః. ఆ ఇంద్రజిత్ యొక్క అస్త్రజాలాలచే తల పడున్నారంటే.
తస్మై చ దత్తం పరమాస్త్రమే తత్స్వయంభువ బ్రాహ్మమోఘ వీర్యం తన్మానయంతౌ యుధిరాజపుత్రౌ నిపాతితౌ గోత్ర విషాదకాల. ఏమైందే వాళ్ళు బ్రహ్మాస్త్ర బ్రహ్మగారిని గౌరవించడం కోసం వాళ్ళు చెప్పడంలో చూడు ఎంత అందంగా చెప్తున్నాడు విభీషణుడు. బ్రహ్మగారి యొక్క మంత్రాన్ని దానికి అధిష్టాన దేవత అయిన బ్రహ్మని బ్రహ్మగారిని గౌరవించడం కోసం వాళ్ళిద్దరు పడిపోయారు అంతే. నిజంగా వాళ్ళకి ఏం అవ్వలేదు. ఎందుకు పెద్ద దాని వద్ద మనం బాధపడే టైం కాదు ఇది. బ్రాహ్మమస్త్రం తతో ధీమాన్ మానయత్వాతు. ఒక్కసారి ఎప్పుడైతే ఈ మాట విన్నాడో హనుమంతుడు అతనికి బ్రహ్మాస్త్రాన్ని విడిపించుకునే శక్తి ఉంది. మా బ్రాహ్మమాస్త్రం తత అప్పుడు అంటే పిమ్మట అంటే విభీషణుడు అలా అన్నాగా ఇది బ్రహ్మాస్త్రం మూలాన్ని పడిపోయి ఉన్నారా, ఓహో అలాగా అని వెంటనే ఇతను ఏం చేశాడంటే ఒక్కసారి బ్రహ్మగారు తలుచుకునేప్పటికి అతనికి ఆ అస్త్రం యొక్క పట్టు వదిలేసింది. బ్రాహ్మమస్త్రం తతో ధీమాన్ మానయిత్వాతు మారుతి విభీషణ వచశ్రుత్వా హనుమాన్ ఇదమబ్రవీత్ అస్మిన్నస్త్రహతే సైన్యే వానరాణాం తరస్వినాం యో ధారయతే ప్రాణం స్తంతవం ఆశ్వాసయావహే. ఇది ద్వచనం. ఇప్పుడు ఇద్దరయ్యారు, విభీషణుడు పక్కన హనుమంతుడును. అయితే విభీషణ ఇప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్ళి అందరినీ సముదాయిద్దామయ్యా అన్నట్ట అని అంటూ ఇద్దరు కలిసి వెళ్ళడం ప్రారంభించారు. తావు వెతుకుతున్నారు ఎవరెక్కడారో, చీకటి ఇంకా వెలుగు రాలేదు. తావుభౌ యుగపద్వీరౌ హనుమద్ రాక్షసోత్తమౌ ఉల్కాహస్తౌ తదారాత్రో రణశీర్షే విచేరతు. వాళ్ళు కాగడ అంటే మనకి కోనసీమలో అయితే కొబ్బరాకులు చిన్న చుట్ట కింద చుట్టేసి ఓ బారు ఓ 2 చేతులు పొడుగు ఉండేట్లాగా దానికి అంటిస్తే అది కాలుతూనే ఉంటుంది మెల్లమెల్ల. అది పట్టుకుని మేము తొండవరం ఊరు వెళ్ళేప్పుడు ఎప్పుడో 50లోనండి. అది ముందర పట్టుకుని నడుస్తుంటే చీకట్లో వెళ్ళిపోవడం, కరెంట్ లైట్లు ఏం లేవు. అలాగా ఇక్కడ ఉల్కాహస్తవు అంటే దివిటి అనమాట. దివిటీలు పట్టుకున్నట్టు ఏదో పట్టుకుని ఇద్దరు కూడా రాత్రిపూట రణరంగంలో విచేరిత వాళ్ళు తిరుగుతున్నారని ఎవరెక్కడున్నారో చూద్దామని. అక్కడ ఎలా ఉన్నట్టు భిన్న లాంగూల హస్తోరు పాదాంగులి శిరోధరై సర్వద్భి క్షతజం గాత్రై ప్రస్రవద్భి సమంతత. కొంతమందికి తోకలు తెగిపోయి ఉన్నాయి, కొంతమందికి తొడలు విరిగిపోయి ఉన్నాయి, పాదాలు విరిగిపోయి ఉన్నాయి, వేళ్ళు కట్టయిపోయి ఉన్నాయి, శిరస్సులు కట్టయిపోయి ఉన్నాయి, రక్తం కారిపోతుంది. ఒళ్ళంతా కూడా ఏ పక్క నుంచి రక్తం కారుతుందో తెలియట్లేదు, అలా కారిపోతుంది. పతితై ఎలా ఉన్న సైజు మామూలు వాళ్ళ పర్వతాకారై. ఒక్కోళ్ళు ఎంతంత సైజు అండి వీళ్ళంతాను, నలుడు నీరుడు వీళ్ళంతా మామూలు వీళ్ళు విజృంభించే సైజులో వీళ్ళు. అభిసంవృతాం శస్త్రైశ్చ పతితైర్దీప్తై దదృశాతే వసుంధరాం. ఆ దారిలో వెతుకుతుండగా సుగ్రీవం అంగదం నీలం శరభం గంధమాదనం జాంబవంతం సుషేణంచ వేగదర్శినమేవ చ మైందం నలం జ్యోతిర్ముఖం ద్వివిధం చాపి వానరం. పేర్లు అర్థమవుతున్నాయండి వీళ్ళందరూ. విభీషణో హనుమాంశ్చ దదృశాతే హతాన్ రణే. వీళ్ళందరూ కనిపించేటండి. వీళ్ళకి కనిపించారు, వాళ్ళకి కనిపించట్లేదు వీళ్ళు. ఇది వాళ్ళ కళ్ళలో బాణాలు కొట్టేసాడు వాడు. సప్తషష్టిర్హతా కోట్య. ఆ వేళ ఎంత యుద్ధం చేసేట్టు తెలిసినండి. సప్తషష్టి అంటే షష్ఠి అంటే 60. షష్ఠి కాదండి, షష్ఠి. షష్ఠి పూర్తి అన్నప్పుడు 60 అర్థం. సప్తషష్టి 67 కోట్ల మంది వానరులు కొట్టేటండి వాడు ఆ వేళ ఇంద్రజిత్తు. సప్తషష్టిర్హతా కోట్య వానరాణం అన్న పంచమశేష. ఎప్పుడు కొట్టాడు? అన్న పంచమశేషేణ. సాయంకాలం 4 గంటలగా అయితే 6 కొట్టేసేటండి వాడు. వల్లభేన స్వయంభువ. అలా ఉన్నటువంటి ఆ సమయంలో వీళ్ళంతా వెతుకుంటుంటే చివరికి నైరుతే కృత్రాదు ఎవరు ఇక్కడ జాంబవాన్ విభీషణ వచశ్రుత. ఎక్కడ జాంబవంత ఎక్కడన్నారు వీరు అంటుంటే ఆ జాంబవంతులు ఉన్న ప్రాంతంలో అరిచేప్పుడు అప్పుడు జాంబవంతులు మళ్ళీ తిరిగి సమాధానం చెప్తున్నాడు. విభీషణ వచశ్రుత్ కచ్చిదార్య శరైస్తీక్ష్ణై న ప్రాణాధ్వంసి. ఎవరైనా ప్రాణాలు పోనటువంటి వాళ్ళకి కాస్త పలకండి, ఎవరు ఎక్కడన్నారు తెలియట్లేదు అనేప్పటికీ అప్పుడు జాంబవాన్ రక్షపొంగవ భల్లూకాలకు రాజు అయినటువంటి జాంబవంతుడు పలుకుతున్న ఆ ప్రాంతానికి వెళ్ళారన్నమాట వీళ్ళు. కురుచ్ఛరాత్ అభ్యుద్గిరన్ వాక్యం ఇదం వచనం అబ్రవీత్. ఇలా మాట పెళ్ళగించుకుని పలకవలసి వస్తుంది, అంత నీరసపడిపోయాడు, రక్తం కారిపోయి. నైరుతేంద్ర అతను అంటున్నాడండి, చూడండి ఎంత గొప్ప మాటనండి, జీవితంలో మర్చిపోలేడు. నిజంగా జాంబవంతుడు 2-3 సందర్భాల్లో రామాయణం అత్యద్భుతమైనటువంటి అతను స్ట్రాటజిస్ట్, అతను చెప్పినటువంటి ఉపాయశాలి. అతను అన్న మాటలు 3 సార్లు వినిపిస్తాయండి. ఇక్కడ 3వ సారి
నైరుతేంద్ర మహావీర్యస్వరేణ త్వాభిలక్షయే. వర విభీషణ, నీ మాటను బట్టి నేను గుర్తుపడుతున్నానే నిన్ను. విద్ధగాత్ర శతైర్బాణై నత్వాం పశ్యామి చక్షు. కళ్ళతో చూడలేకపోతున్నానయ్యా. నిజంగా కళ్ళలో బాణాలు కొట్టాడు వాడు. అయితే అంటూనే రాముడు కులాసా ఉన్నాడా, లక్ష్మణుడు కులాసా అనలేదండి. అంజనా సుప్రజాయేన మాతరిష్వాచ సువ్రత హనుమాన్ వానర శ్రేష్ఠ ప్రాణాన్ ధారయతే క్వచిత్. అంటూనే కళ్ళలో బాణాలు కొట్ట మాట్లాడలేకపోతున్నానయ్యా అంటూనే, ఏమయ్యా సుప్రజ అంటే అంజనాదేవి యొక్క సుపుత్రుడైనటువంటి వాడు, వాయుదేవుడి కొడుకు అయినటువంటి హనుమంతుడు కులాసా ప్రాణాలతో ఉన్నాడా అన్నట్టండి. అది అతను పలకరించి. సుగ్రీవుడు బాగున్నాడా అనలేదు, అంగదుడు బాగున్నాడా అని రామలక్ష్మణ గురించి అడగలేదు, హనుమంతుడు బాగున్నాడా అన్నట్టు. శ్రుత్వా జాంబ, ఇక్కడ పక్కన విభీషణుడు ముందర ఇద్దరు పక్కనే ఉన్నారు. విభీషణుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు మాట్లాడలేదు, విభీషణుడు మాట్లాడుతుంది. శ్రుత్వా జాంబవతో వాక్యం ఉవాచేదం విభీషణ. విభీషణుడు ఇలా అంటున్నట్టండి జాంబవంతుడు మాట విని. ఆర్యపుత్ర భతిక్రమ్య కస్మాత్ పృచ్ఛసి మారుతిం. ఆర్యపుత్ర రామలక్ష్మణ ఇద్దరిని వదిలేసి హనుమంతుడి గురించి అడుగుతావు ఏటయ్యా? నైవ రాజన్ ఇంకా నువ్వు సుగ్రీవుని మన రాజు వానర రాజు ఎవరు? సుగ్రీవుడు. అతన్ని అడగట్లేదు, పోనీ యువరాజు ఎవరు? అంగదుడిని అడగట్లేదు. నైవ రాజన్ సుగ్రీవే నాంగదే నాపి రాఘవే ఆర్య సందర్శిత స్నేహ యథా వాయుసుతే పరహ. హనుమంతుడి నీకున్నటువంటి ఆ ప్రేమ స్నేహం ఇంతలా వ్యక్తం అవుతుంది. ఎందుకే హనుమంతుడిని ఎందుకు అడిగావయ్యా అంటే అప్పుడు విభీషణుడు జాంబవంతుడు చెప్తున్నాడండి. విభీషణ వచశ్రుత్వా జాంబవాన్ వాక్యమబ్రవీత్. ఆ విభీషణ మాటలు విని జాంబవంతుడు ఉన్నాడు. 2 శ్లోకాలండి. శృణు నైరుత శార్దూల యస్మాత్ పృచ్ఛామి ఎందుకు నేను హనుమంతుడి గురించి ఎందుకు అడిగానో చెప్తున్నాను విను విభీషణ. అస్మిన్ జీవతి వీరేతు హతమప్యహతం బలం. హనుమంతుడు ఒక్కడు బతుకుంటే మొత్తం అందరూ పోయినా సరే మళ్ళీ బతికినట్టే లెక్కయ్య. అదిటండి జాంబవంతుడికి విశ్వాసం హనుమంతుడి మీద. హతమపి బలం, హతమపి సమస్త బలం అంటే సైన్యం. సైన్యం సంపూర్ణంగా హతమైపోయినా సరే హనుమంతుడు అస్మిన్ జీవతి, హనుమంతుడు జీవించుంటే అది అహతం, అది పోయినట్టు కాదయ్యా. కానీ అలా కాకుండా రివర్స్లో అయితే ఏమవుతుందయ్యా అది చెప్తున్నాడండి. హనుమత్యుజ్జిత ప్రాణే జీవంతో విమృతావయం. హనుమంతుడి కనుక ప్రాణం లేకుండా ఉండి ఉంటే మనం బతికున్నా కానీ మనం పోయిన వాళ్ళ కింద లెక్కయ్యా. మృతావయం అదిటండి. ధరతే మారుతి స్తాత మారుతి ప్రతిమో ఇది వైశ్వానర సమో. ఇంకా అతని యొక్క శక్తిని గురించి వర్ణిస్తాడండి. అనేప్పటికప్పుడు అక్కడ హనుమంతుడు పక్కనే ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడు వెంటనే జాంబవంతుడి కాళ్ళు పట్టుకుని నమస్కారం చేసి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఎంత నా మీద నమ్మకం పెట్టుకున్నాయా నువ్వు. అనుగృహ్య జాంబవత పాదౌ హనుమాన్ మారుతాత్మజ. ఆయన పాదాలు పట్టు నమస్కారం చేసి నేనేనయ్యా హనుమంతుడినయ్యా అనేప్పుడు శ్రుత్వా హనుమతో వాక్యం తథా వివ్యధితేంద్రియ పునర్జాతమివాత్మానం మన్యతే స్మర్క్ష పొంగవ. ఒక్కసారి హనుమంతుడిని చతుస్సాగరపడింది చెప్పుకునేప్పటికీ ఆయన ఒళ్ళంతా ఎలా ఉంది, పుండైపోయింది పాపం జాంబవంతుడికి. అయినా కానీ మళ్ళీ తాను బతికినట్టుగా పునర్జన్మ ఎత్తినట్టుగా అనుకుని అప్పుడు అతను అలా అనుకుంటున్నట్ట. తతో బ్రవీన్ మహాతేజ హనుమంతం సజాంబవాన్. అప్పుడు హనుమంతుడికి అతను చెప్తున్నాడు ఏం చేయాలో చెప్తున్నాడు. ఆగచ్చ హరిశార్దూల వానరాం స్త్రాతుం అర్హసి. ఈ వానరులందరూ రక్షించడానికి నువ్వే యోగ్యుడు, దగ్గర వెళ్ళరా. నాణ్యో విక్రమ పర్యాంత త్వమేషాం పరమస్సఖ. ఇంతకంటే గొప్ప స్నేహితుడు ఎవరు ఉండయ్యా నీకంట. ఇక్కడ వీళ్ళందరినీ రక్షించాలి. నువ్వు పరాక్రమం చూపించే కాలం వచ్చిందయ్యా. త్వత్పరాక్రమ కాలోయం నాణ్యం పశ్యామి కంచన. ఈ రకమైన గొప్ప పరాక్రమం చూపించవలసిన కాలంలో నిన్ను తప్ప నేను ఇంకొకటి ఎవరిని లెక్క పెట్టుకోలే చూడలేకుండా ఉన్నానయ్యా. నాకు ఎవరు ఇంకా స్మరించడానికి యోగ్యులు ఎవరు కనిపించట్లేదు. రక్షవానర వీరాణం అనేకాని ప్రహర్షి. అందరినీ సంతోషపెట్టవయ్యా. ఎవరే కోతుల్ని, తర్వాత ఎలుగుబంటిని అందరినీ కూడా సంతోషపెట్టు. వీడిని ఏం చేయాలి, నువ్వు ఎలా సంతోషపెట్టగలను. విశల్యౌకురు. వీడు ఎక్కడెక్కడ బాణాలు కూర్చున్నాయి ఆ బాణాలని ఊడిపోయేట్లు చేయవయ్యా. విశల్యం అంటే శల్యం అంటే ఇనప ముక్క అండి. శల్యం అంటే ఇనప ముక్క. అది ఒంటో గుచ్చుకుంటే గుచ్చుకుని అది ఊడరాదు. దాన్ని విశల్యం, దాన్ని బయట లాగేయాలి. దాన్ని విశల్యం అంటారు. అంటే శరీరంలో గుచ్చుకున్న ఇనప ముక్కల్ని అది బయట లేకపోతే సెప్టిక్ అవుతుంది. ఆ సెప్టిక్ అక్కడ ముద్ద చేయాలి వీళ్ళు. విశల్యౌ గురు చాప్యేతౌ సాధితౌ రామలక్ష్మణ. వీళ్ళిద్దరే కాదు మొత్తం రామలక్ష్మణ ఇద్దరు ముందు చేయవయ్యే ముందర ప్రారంభించు. గత్వా పరమమధ్వానం. ఇంతే కాదు మళ్ళీ ఒక్కసారి నువ్వు వెనక్కి ఎగరాలి. ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు? సముద్ర అటుపక్క ఉన్నారు, లంక వైపు ఉన్నారు. ఇప్పుడు లేదు, మళ్ళీ సముద్రం ఎగురు.
ఈ పట్టు ఉత్తరం వైపు ఎగురు, దక్షిణ వైపు ఉన్నారు కదా, ఉత్తరం వైపు ఎగురు ఎగురు. ఎక్కడికి వెళ్ళాలి? హిమవంతం నగశ్రేష్టం హనుమాన్ గంతుమర్హసి. హిమాలయాలకు వెళ్ళాలి నువ్వు. వెళ్ళి అక్కడ మొత్తం డైరెక్షన్ మొత్తం ఈ జిఎస్టీ మనకి మ్యాప్ అంతా చూపించేస్తున్నాడు, గూగుల్ మ్యాప్ చూపించేస్తున్నాడు జాంబవంతు. తత కాంచనం అత్యుచ్చం వృషభం పర్వతోత్తమ. అక్కడ కాంచన బంగారు రంగులో ఉండేటటువంటి వృషభ పర్వతం ఉంటుందయ్యా. కైలాస శిఖరంచ, కైలాస శిఖరం కూడా కనిపిస్తుంది. ద్రక్ష్యశరినిషోధన కనిపిస్తుంది. ఆ రెండిటికి, వృషభ పర్వతానికి కైలాస పర్వతానికి మధ్యలో తయో శిఖరయోర్ మధ్యే ప్రదీప్తం అతుల ప్రభం, బ్రహ్మాండంగా వెలిగిపోతూ ఉంటుందయ్యా. సర్వౌషధియుతం వేర ద్రక్ష్యసి ఓషధి పర్వతం. అక్కడ ఓషధి పర్వతం అక్కడ ఉంటుందయ్యా. అంటే సంజీవని అనమాట చెప్పబోతున్నాడండి. ఇక్కడికి వెళ్ళి ఏం చేయాలి? తస్య వానరసోర్చార్దూల చతస్రో మూర్ధ్ని సంభవ ద్రక్ష్యస్యోషధయో దీప్త దీపయంతి దిశో దిశ. అవి నిశ్చింతగా ఉన్నప్పుడు అది ఎలా కాంతులు వెదజల్లుతూ ఉంటాయో. ఇంకా రాత్రిపూట చెప్పాలా, పెట్రోల్ మార్క్స్ లైట్లు వెళ్ళినట్టు వెలిగిపోతుంటాయి. ఇప్పుడు ఇంకా చీకట్లో ఉన్నాం మనం. అక్కడ అన్నింటిలోనూ కూడా ఇంకో గొప్ప మృత సంజీవిని ఇంకేవి అక్కడ ఏమేమి ఉంటాయి? ఔషధాలు కూడా మళ్ళీ వెరైటీ చాలా రకాలు ఉన్నాయి. అందులో ఇంకా ఇంపార్టెంట్ మృత సంజీవిని ఇంచైవ, ప్రాణం పోయినా సరే మళ్ళీ పునర్జన్మ ఇచ్చేటటువంటి ఔషధం ఒకటి. సంజీవిని అంటే సంజీవిని పడతాం, సంజీవిని కాదండి పూర్తి పేరు, మృత సంజీవిని చెప్పాలి. ఆ ఔషధ పేరు మృత సంజీవిని, పోయిన వాడిని కూడా బతికిస్తుంది. విశల్యకరణీమపి, ఇంత ఇనప ముక్క శరీరం కూర్చో వాటిని బయటికి లాగేసేవి. సువర్ణకరణి ఏం చేయవా. ఇప్పుడు ఏముందంటే కొంత మనకి పెచ్చులు లేచిపోతుంది. ఏదైనా మనకి రోడ్డు పడిపోయిన యాక్సిడెంట్లో ఈడ్చుకుపోయింది అనుకోండి, చర్మం అంతా కొట్టుకుపోతుంది, పుండు అయిపోయి ఉంటుంది, మొత్తం చర్మం లేచిపోయింది. అలాంటప్పుడు ఏముంది, కొన్నాళ్ళు ఆరింది అనుకోండి, దాన్ని మచ్చలా పడిపోతుంది. అక్కర్లేదు, ఈ మందు వేస్తాడండి సువర్ణకరణి ఏం చేయవా. మరి చర్మం పూర్వపు రంగులో వచ్చేసి ఆ మచ్చ కూడా ఉండదు అండి. మచ్చ కూడా అంటే ఆపరేషన్ చేస్తే అదే మన శరీరం ఘాటు కనిపిస్తూ ఉంటుంది. ఆపరేషన్ చేసి సర్జరీ చేస్తే ఈ ఔషధి కనుక రాస్తే ఆ మచ్చ కూడా ఉండదు అండి. అలా ఆపరేషన్ చేసినట్టు తెలియదు. ఆ ఔషధి ఉంటుందయ్యా. అంతేకాదు సంధాని ఇంతుమ ఔషధి, ఎముకలు విరిగిపోయి ఉంటాయి. ఆ విరిగిపోయిన ఎముకల మధ్యలో కానీ ఈ ఔషధం ఒకసారి తగిలిస్తే వెంటనే రెండు టక్కున అతుక్కుంటాయి. ఫెవికాల్ వేసి మనకి మామూలుగా ఏదైనా అతికించడానికి ఎలా చేస్తాం, ఎప్పుడో టైం పట్టదు, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే. ఈ సందర్భంలో నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుందండి. నాకు రెండు కాళ్ళు డాక్టర్ గురవారెడ్డి గారి దగ్గర ఆపరేషన్ చేసుకోవాలండి 2014లో. ఆ వేళ జరిగిన సంభాషణ, పొద్దునే 5ంటికి వచ్చేయండి అన్నారు సన్షైన్ హాస్పిటల్కి. ఇది 5ంటికి ఏమిటండి అన్నాను. మా హాస్పిటల్ అంతేనండి, పెద్దవాళ్ళు స్టార్ట్ చేస్తాం అంటే వెళ్ళాం. 6ంటికి స్టార్ట్ చేశారు, 6:45 అయిపోయిందండి ఆపరేషన్. మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అయిపోయి స్ట్రెచర్ మీద ఉంచారు. ఉంచిన తర్వాత అక్కడ 1 అవర్ ఆపరేషన్ థియేటర్లో అబ్జర్వేషన్కి పెడతారు. అక్కడ ఉంచిన తర్వాత అక్కడి నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు. మనకి అక్కడ ఏం చేయాలి, మొత్తం అంతా అనస్థీషియా ఇచ్చి ఉంటారు. అంటే లోకల్ అనస్థీషియా ఇస్తారు, ఫుల్ బాడీ అనస్థీషియా ఇవ్వరండి. సరిపోతుంది దానికి. ఇచ్చారు. మిగతా అందరితో మాట్లాడడం వీలవుతుంది. ఇంతట్లో గురవారెడ్డి గారు ఇంకా స్టిచ్చర్ మీద నన్ను ఐసీయూకి పంపించబోతుంటే, అంటే చేతులు అన్నిటికీ బాటిల్స్ కట్టి అది రకాలు ఉంటాయండి. స్టిచ్చర్ మీద ఉండి పెడుతుంది. అవసరం గారు మీతో పని ఉందన్నారు. ఏమిటి పని అన్నా? నాకు రామాయణంలో ఉండే వైద్య విశేషాలు చెప్పాలంటున్నారు. ఇప్పుడా మీకు టైం కుదిరింది, ఏం చెప్పగలండి ఇలాంటప్పుడు అండి. ఏం పర్వాలేదండి, నీకునే ఉన్నాను కదా పక్కన అన్నాడు. అంటూ తల ఎందుకు చెప్పారండి ఇక్కడ, అవధాన్ గారు ఎక్కడైనా సరే మనకి ఆ విశల్యకరణ ఎక్కడైతే ఉంటాయి, నా పని సులభం అయిపోతుందండి. ఈ సంధానకరణి విశల్యకరణి ఉన్నాయనుకోండి, నా సన్షైన్ హాస్పిటల్ మారుమోగిపోతుందండి. ఏం చేయాలి, మళ్ళీ ఆపరేషన్ చేయక్కర్లేదు. ఆ ఎముకలతో ఉన్నటువంటి బాడీ పట్టుకొచ్చి ఆ ఔషధం ఇలా పైన రాసేనంటే చాలు, తక్కువ తక్కువ కదా, మరి అద్దుకోవాలి కదా. అది హనుమంతుడు చెప్పారు. ఇప్పుడు కొంచెం జాగ్రత్త ట్రై చేయండి, ఎక్కడ దొరుకుతుందో చూద్దాం, కాస్త ఇన్వెస్టిగేషన్ టీంని పంపించాలని సరదాగా అన్నారు. అంటే ఆ మాట కోసం చెప్తున్నాను, మిగతా కథ అంతా చెప్పట్లేదు. సువర్ణకరణి చైవ సంధానీంచ మహౌషధీన్. అంచేత సంధానకరణి అదొకటి. ఈ 4 ప్రధానం అండి. సంజీవని, విశల్యకరణి, సవర్ణకరణి అంటారు, సువర్ణకరణి అంటారు, మంచి రంగు వస్తుంది, సంధానకరణి. తాసర్వ హనుమన్ గృహ్య క్షిప్రం ఆగంతు, వెంటనే వెళ్ళాలి, వెంటనే మళ్ళీ పట్టణంలో వాటిని, ఎంత టైం లేదు ఇంకా. ఆశ్వాసయ హరిన్ ప్రాణైర్యోజ్య గంధవ ఆత్మజ. ఇక్కడ చూడండి ఎలాంటి పదాలు, మారుతి ఈ పదాలు లేదు. గంధవాడు అంటే వాయుదేవుడు ఇంకో పేరు, గంధాన్ని మోసుకుపోతూ ఉంటాడని. ఇది మనకి భగవద్గీతలో 15వ అధ్యాయంలో కూడా వస్తుందండి. అక్కడ
యథావాది గంధం ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ గంధం ఎలా పట్టుకుపోతుంటాడు అంటాడు. ఇక్కడ ఏంటంటే గంధవాడు అంటే ఈ ఔషధులు మించి సుగంధభరితమైనటువంటి ఆ వాయువు తగిలితే చాలా లేచి కూర్చుంటారు వీళ్ళు అని ఆ పదం స్ఫురణకు వచ్చేట్లే ఆ పదం వాడండి. అనేప్పుడు హనుమంతుడు చూడండి, శృత్వా జాంబవతో వాక్యం హనుమాన్ మారుత. ఇంక మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు, ఇంకా ఎవరు పర్మిషన్ తీసుకోవడం లేదు ఇక్కడ. అది మాట్లాడడానికి ఎవరున్నారు ఇక్కడ? ఆ పూర్యత బలోద్ధర్షైర్వాయువేగైర్వార్ణవ సపర్వత తటాగ్రస్త. ఇప్పుడు ఇక్కడే మనకి అక్కడ మళ్ళీ పర్వతం ఉందండి. ఏ పర్వతం మీద సీతాదేవిని చూసిన తర్వాత మళ్ళీ లంక మనకి మన భారతదేశం ఈ పై రామేశ్వర వైపు ఎగరాలో మహేంద్ర పర్వతం కేసి ఆ పర్వతం అక్కడ ఉంది. మళ్ళీ దాని మీద ఎక్కాడు వాడు, కొండ మించి ఎగురుతాడు. అక్కడి నుంచి ఒకేప్పుడు మళ్ళీ ఆ పర్వతం కదా చూర్ణం అయిపోయింది అండి. అయిపోయింది. అక్కడి నుంచి బయలుదేరి ఇతను ఇక్కడికి వచ్చాడండి. వచ్చాడు అంతా దాటుకుంటూ వెళ్ళిపోదాం మనం. ఆ టైంలో హనుమంతుడు ఎగురుతూ ఉంటే వచ్చినటువంటి ఆ సౌండ్, ఇప్పుడు విమానం మనకి టేక్ ఆఫ్ చేస్తుంటే సౌండ్ వస్తుంది సార్, అలాంటి సౌండ్ వచ్చింది. వాళ్ళంతా హాయిగా తలతో ఉన్నారు. అయిపోయింది, రామలక్ష్మణుడు పని అయిపోయింది, తెల్లారితే వీళ్ళిద్దరు ఉంటారు, ఇంకా హాయి చచ్చిపోయాడు అంతే. యుద్ధంలో మన నెగ్గేసి వాళ్ళంతా రాత్రి అంతా పండగ చేసుకుంటున్నట్టు వాళ్ళు విన్నారండి పెద్ద సౌండ్. మళ్ళీ వినేప్పటి లంకా త్రాసకుల రాత్రో ప్రవృత్తే వాభవత్తదా. ఒక్కసారి లేచి ఉరికి పడ్డట్టుగా లేచి కూర్చున్నట్టండి. ఏదో కనిపించాడు. అయిన తర్వాత ఇక తను వెళ్ళిపోయాడండి అక్కడికి. నానా ప్రశ్రవణ ఎక్కడ వెళ్ళిపోయాడు? తస్మాత్ హరిర్మలయ పర్వతం మేరుమందర సంకాశం నానా ప్రశ్రవణాకులం. నానా ఇక్కడ ఎగిరేటటువంటి ఈ పర్వతం పేరు మలయ పర్వతం రాస్తున్నాడండి. ఏమండి అది ఎక్కాడు. సేవితం అక్కడ ఉండేటప్పుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి నెక్స్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత సముద్రాయ మారుతిర్భీమ విక్రమ పరం కర్మ సమీహత పరం తప సముచ్చముద్యమ్య భుజంగ కల్పం. ఒక్కసారి ఇక్కడ ఇంకా దక్షిణ వైపు ఉన్నాడు. ఇక్కడి నుంచి తోక పైకెత్తి ఒక్కసారి ఎగిరేటండి. ఎగిరేటప్పుడు మొత్తం వెళ్ళి ఎక్కడ పడ్డాడు? జగామశైలం నగరాజమగ్ర్యం దిశ ప్రకర్షం నివ వాయుసూను ససాగరం ఘూర్ణిత వీచిమాలం తదంభస భ్రామిత సర్వసత్వం. సముద్రం ఎగురుతుంటే మన సుందరకాండ మొదటి సర్గలో ఎంత భీభత్సం జరిగిందో సముద్రంలో. హనుమంతుడు ఎగురుతూ మార్గం అంతా కూడా నీళ్లు ఆపకి ఈపకి జరిగిపోయి కింద నేల మట్టం కనిపించిందండి. అలా జరిగింది. మళ్ళీ పెడుతుంటాడు. అంత వేగంతో పెడుతున్నాడు అతను. ఇంకైతే అతనికి వేగం పట్టుకోలేవారు కూడా. అక్కడ వివిధ చివరికి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఇక్కడ హిమాలయాలు వెళ్ళిపోయాడండి. సహసా చాపి కొన్ని అక్షరాలు మనకి స్కానింగ్లో అది బౌండ్ పెద్దదేమో జంక్షన్లో ఉన్న అక్షరాలు పడలేదండి. సహసా చాపి హేమవంతం మహాకవి నానా ప్రస్రవణోపేతం బహుకుందర నిర్జరం అభ్రజే సంకాశై శిఖరైశ్చారు దర్శనై వివిధైర్మృక్షైరాగమత్ పర్వతోత్. హిమాలయాలు చేరాడండి. అక్కడ సతం సమాసాధ్య మహానగేంద్రం. ఆ మహాపర్వతం దగ్గర హిమాలయాలు వెళ్ళాడు. అతి ప్రబుద్ధోత్త మహేంద్ర శృంగం దదర్శ పుణ్యాని మహాశ్రమాని సుర ఋషి సంఘోత్తమ సేవితాని. అక్కడ దేవతలు తపస్సు చేసుకునే ఆశ్రమాలన్నీ కూడా ఆ చీకటిలో కనిపించేటండి ఇతనికి. ఇంకా ఏం కనిపించాయి? సబ్రహ్మకోశం రజితాలయంచ వెండి కొండ కనిపించింది. చక్రాలయం అక్కడ ఇంద్రుడికి కూడా కొంత భావన ఏదో ఉంది. రుద్రశర ప్రమోక్షం హయాననం బ్రహ్మశరశ్చ దీప్తం. మన బ్రహ్మకపాలం ఉంటుంది సరే, ఆ బ్రహ్మకపాలం కూడా కనిపించండి. దదర్శ వైవస్వత కింకరాశ్చ. యమకింకరులు ఉండేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది కనిపించారట. యక్షుడు వాళ్ళ కింకరులు. బహ్వాలయం వైశ్రవణాల కుబేర భవనం కనిపించింది. సూర్యప్రభం సూర్య నిబంధనంచ బ్రహ్మాలయం శంకర కార్ముకంచ దదర్శ నాభించ వసుంధర. భూమి యొక్క నాభి గరిమినాభి అంటారు చూసారా, ఆ గరిమినాభి స్థానాన్ని కూడా చూసారు. అంటే హిమాలయాల్లో ఉందని మనకి వాల్మీకి మహర్షి రాస్తున్నారండి. ఇది చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ ఇది. అంటే భూమి అంతకీ కేంద్రం ఎక్కడ? మీకు మొన్న గూగుల్ న్యూస్లో వచ్చిందండి, చదివి ఉంటారు. మన కన్యాకుమారి నుంచి శ్రీలంక జాఫ్నా వెళుతుంటే మధ్య ఆ ప్రాంతాల్లో ఒక చోట భూమి మామూలు సముద్రం, మామూలు హిందూ మహాసముద్రమే, ఇండియన్ ఓషనే. కానీ అక్కడ ఎంత స్ట్రాంగెస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందో. ఎవరో సౌండ్ వస్తుంది అనుకుంటా, మ్యూట్ చేసేవాడిని. అక్కడ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ ఉందని చెప్పారండి. అందులో నిన్న కాక మొన్నే వచ్చిందండి న్యూస్. వెంటనే నాకు అంటే అది ఫైరింగ్ చేయడం లాగేసుకుంటుంది. అంటే మనకి సుందరకాండలో హనుమంతుడు ఎగురుతుండగా ఆ రాక్షసి సింహకి ఏదైతే ఉందో ఛాయాగ్రహి, అదేమో ఒకవేళ అది ప్రదేశమేమో అనిపించిందండి.
అది చూసేటండి. కైలాసమగ్ర్యం హిమవచ్చలాంచ తం వృషం కాంచన శైలమగ్ర్యం ఇందాక చెప్పాడు చూడండి జాంబవంతుడు. ఆ కాంచన శైలి బంగారు కొండ కనిపించింది. ప్రదీప్త అక్కడేముంది ప్రదీప్త సర్వౌషధి సంప్రదీప్తం తదర్శ సర్వౌషధి పర్వతేంద్రం సంజీవిని పర్వతం కనిపించిందండి. సతం సమీక్ష అనల రాశి దీప్తం అగ్నిహోత్రం ఎలా ఉంటుందో పెద్ద జ్వాలతో ఉండేటువంటి అలా కనిపించింది. విశిస్మయే ఆశ్చర్యపోయేట హనుమంతుడు. వాసవదూత సూను ఆపృత్యతం చౌషధి పర్వతేత్రం తత్రౌషధీనాం విజయం చకార. ఇంకక్కడ వెతకడం ప్రారంభించేటండి. సయోజన సహస్రాన్ని సమతీర్చ మహాకవి దివ్యౌషధిధరం శైలం వ్యచరన్ మారుత. ఇన్ని వేల యోజనాలు అంటే ఎక్కడి నుంచి లంక లాగా హిమాలయాల దాకా. అమ్మ మీరు మ్యూట్ చేస్తారా నేను చేయను ఇంకా అందరినీ. ఆ గురువుగారు ఇక్కడ నాకు కరెంట్ పోయింది అందుకని కోస్ట్ పోయింది. ఓహో. దగ్గం వెంకటరమణ గారు. మహౌషధ్యస్తతః సర్వాస్తస్మిన్ పర్వత సప్తమి. అయితే ఈ ఔషధులన్నీ కూడా ఇవి చైతన్యవంతములండి. చైతన్యవంతం అంటే ఎవరో వచ్చారే, ఎవరో ఇక్కడ తిరుగాడుతున్నారే, అంటే వచ్చిన వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి మన పట్టుకోవడానికి వస్తారు అని అంతవరకు ఈ కాంతితో ఉన్నటువంటి టక్కుని కాంతులు ఆర్పేసుకున్నాయిటండి. మీకు తెలుసుండి పల్లెటూళ్ళలో అత్తపత్తి చెట్టు చిన్న మొక్క వస్తుందండి. ఆకులు విచ్చుకుని ఉంటాయి. దాన్ని మనం చెయ్యి పెట్టి ఉంటుంది టక్కుని ముడిచేసుకుంటుంది. రెండు ఆకులు దగ్గర ముడిచేసుకుండేది. చిన్నప్పుడు పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళంగా మనం చూసేవాడు. సరిగ్గా ఇక్కడ ఆకులు కాదు కానీ మొత్తం ఆ వృక్షమే కాంతివంతంగా ఉండే ఔషధాన్ని కూడా ఔషధ ఒక్కసారి కాంతులన్నీ ఉపసంహరించేసుకునేటండి. మహౌషధ్య చూడండి ఎంత చక్కగా రాశాడు వాల్మీకి. మహౌషధ్య తతః సర్వాహ అన్ని ఔషధులు కూడా మామూలు ఔషధులు కాదు. తస్మిన్ పర్వత సత్తమే ఆ గొప్ప పర్వతం మీద విజ్ఞాయ అర్థినం ఆయాంతం ఎవరు వచ్చారు అర్థి. అర్థి అంటే ఏవో వస్తువు కోరుకోడు. ఒక వస్తువు కావాలనుకుని కూడా అర్థి అవుతాడు. ధనార్థి ధర్మార్థి లాగా. అది వచ్చాడు అని విజ్ఞాయ తెలిసింది వాటికి. అంటే వాటికి మనకి రేడియేషన్ ద్వారా కనుక్కోవచ్చు అంటారు సరే అలాంటిది అనమాట. తతో జగ్ముర అదర్శనం కనిపించకుండా అయిపోయేటండి తక్కువనే. అరేపడి సదా మహాత్మా హనుమాన్ అపశ్యంశ్చుకోపరోషాచ్చ. ఆ పడంగా ఆయనకి ఏంటి ఇంతవరకు వెలుగుతున్నటువంటి ఔషధాన్ని నేను వచ్చేది తెలిసే మీకు అని చెప్పి మీరు ఆర్పేసుకుంటారా లైటు. ఆయన విపరీతమైన కోపం వచ్చిందండి. వచ్చి ఆయన ఏమన్నట్టు ఒక్కసారి గట్టిగా నాదం చేసి అమృష్యమాణ అగ్ని సమాన జక్ష ఆయన కళ్ళు నిప్పుల్లాగా ఉన్నాయట. మహా కార్యక్రమం కోసం నేను వస్తే మీరు ఇలాంటి సహాయ నిరాకరణ చేస్తారా అని చెప్పి మహీధరేంద్రం తమువాచ వాక్య ఆ పర్వతంతో అంటున్నట్ట ఆయన. కిమేతదేవం సువినిశ్చితం ఏమిటి ఇదేనా నిర్ణయం వెలగరా మీరు కనిపిస్తారా కనిపించరా సరే యద్రాఘవే నాసి కృత అనుకంప మేమి శ్రీరాముని మీద మీకు జాలి లేదా మీకు ఎలా అన్నాడు చూడండి. పశ్య అద్య మద్బాహుబలాభిభూ నా బలం చూడండి ఇప్పుడు చూపిస్తాను. పశ్య అద్య మద్బాహుబలాభిభూత నా బలం ఏంటి మీకు తెలిసి వస్తుంది ఒక్కదాన్ని ఎత్తేసాక. వికీర్యమాత్మానమథో నగేంద్ర మిమ్మల్ని ఎత్తి ఆతలు కోదేస్తాను చూడండి. సతస్య శృంగం సనగం సనాగం సకాంచనం ధాతు సహస్రజుష్టం వికీర్ణకోటంజలితాగ్రసాను ప్రగృహ్య వేగాత్ సహసోన్మమాథ. ఒక్కసారి పెలగించేసేటండి. ఏమిటి శృంగం శిఖరాలతో సహా ఉన్నటువంటి సనగం ఆ పర్వతాన్ని సనాగం దానికి ఏనుగులు ఉన్నాయి పాములు ఉన్నాయి సకాంచనం బంగారం గుట్టలు ఉన్నాయి ధాతు సహస్ర జుష్టం అనేక రకాల ధాతువులు ఉన్నాయి రంగురంగు రాళ్ళు ఉన్నాయి అలా కొన్ని వేల రకాలు ఉన్నాయి. వికీర్ణ కోట ఇక్కడో శిఖరం అక్కడో శిఖరం ఇంకో శిఖరం జ్వలిత అగ్రసానం కొన్ని చర్యలు ఉన్నాయి బాగా మెరిసిపోతున్నాయి ఈ కాంతులకి. వాటన్నిటి మొత్తం ఉన్మమాథ పెళ్ళకించేసేటండి మొత్తం పెకలించడం అంటే అలా చేసేట. సతం సముత్పాట్య ఖముత్పపాత ఒక్కసారి ఆకాశంలో ఎగిరేటండి. విత్రాస్య ఆ టైంలో ఇంకా చూస్తున్నారు కొంతమంది. విత్రాస్య లోకాన్ ససురాసురేంద్రాన్ అక్కడ కొంతమంది రాక్షసులు ఉన్నారు అక్కడ కొంతమంది దేవతలు ఉన్నారు. సంస్తూయమాన ఖచరైరనేకై జగామ వేగాద్ గరుడోగ్రవేగ. అంటే టార్గెట్ జేరి తీరాలి. ఎంత బలాన్ని అతనిలో ఉన్నటువంటి ఒక్కసారి బయటికి తీసుకున్నాడు. వేగం పెట్టేటండి ఫుల్ స్పీడ్ అనమాట. గరుడోగ్రవేగ సభాస్కరాధ్వానమనుప్రపన్న ఆకాశంలో ఎగిరాడు. అంటే సూర్యుడు తిరిగేటట్టు మార్గం అంటే ఆకాశ మార్గం. తంభాస్కరాభం శిఖరం ప్రగృహ్య అప్పుడు కాంతితో ఉండేటటువంటి ఆ పర్వతాన్ని శిఖరాన్ని ఎత్తేసుకుని బభౌ తదా భాస్కర సన్నికాశో మరి సూర్యుడిలా ప్రకాశిస్తూ రవే సమీపే ప్రతిభాస్కరాభ తూర్పు వైపు వస్తున్నాడు తను.
మనం బ్రహ్మసూత్రాల్లో ఇద్దరు సూర్యుడు అని చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నామండి. సరిగ్గా ఇక్కడ అదేనండి. రవే ప్రతి భాస్కరాభ. ప్రతి అంటే ఇంకా కౌంటర్ అంటే రెండో అని అర్థం అండి. సెకండ్ సన్ అనమాట. రెండో సూర్యుడే ఉన్నట్టు ఆ పర్వతాన్ని చేత్తో పట్టుకోవడంతోటే. సతేన శైలేన భృశంర రాజా శైలోపమో గంధవహాత్మజస్తు సహస్రధారేణ సపావకేన చక్రేణ ఖే విష్ణురివార్పితేన తం వానరాః ప్రేక్ష్య తదా వినేదు సతాన విప్రేక్ష. ఇతను ఆకాశంలో చూస్తూ ఉండగానే కూతురు వచ్చేసాడు మహానుమంతుని ఒక్కసారి వీళ్ళంతా కేరింతారు. కళ్ళు ఇలా బాణాలు పడనటువంటి వాడు కొంతమంది అలాంటి వాడు కూడా చేసిన ఇతను కూడా ఇది మళ్ళీ ప్రతిధ్వని చేసాడు ఇతను. తేషాం సముత్కృష్ట రవం నిశమ్య లంకాలయ భీమతరం వినేదు. ఆ లంకలో ఉన్నటువంటి భయంతో వాళ్ళు అరిచేట వాళ్ళు. నిశ్చిత వాళ్ళకి అర్థమైపోయింది, ఏదో ఏదో భీభత్సం అయిపోతుంది. రామలక్ష్మణుడు లేచి కూర్చుంటారని. తతో మహాత్మా నిపపాత తస్మిన్ శైలోత్తమే వానర సైన్య మధ్యే. ఎక్కడ దిగాడు? ఇందాక ఏ పర్వతం మించి అయితే ఎగిరాడో ఆ పర్వతం మీదకి మళ్ళీ దిగాడండి. అయ్యో ఇంకేది నేల పెడితే నేల కుంగిపోతుంది. హర్యుత్తమేభ్య శరసాభివాచ్య విభీషణం తత్వజసస్వజేస. పక్కన విభీషణుడు ఒక్కడే పాపం కళ్ళు తెరిచి చూస్తున్నాడు చిన్న చిన్న కోతులను. ఆ విభీషణుడు ఒక్కసారి కాగలించుకుని తావగ్నిభౌ మానుష రాజపుత్రవు తంగంధమాఘ్రాయ మహౌషధీన. ఆ వాసన వాసన చూసేటండి చాలు. ఆ వాసన వీళ్ళ మీకు వచ్చిందంతే. వచ్చేప్పటికి బభూవతు తత్ర తదా విశల్య. దాని విశల్యకరణం నుంచి వచ్చినటువంటి గాలి తగలడం తెలియదు. వీళ్ళ బాణాలన్నీ కూడా కళ్ళల్లో కూర్చొని బాణాలన్నీ రాలిపోయి కింద పడిపోయాయండి. వృతస్థురన్యేచ హరిప్రవీర. ఒక్కసారి లేచి ఉంచున్నట్టు అందరూ కూడా చూడండి. ఉత్తస్థు లేచి ఉంచున్నారు వీళ్ళంతా కూడా. సర్వే విశల్యా. ఇంకా ఎవరికి అందరిలో ఇంకా కళ్ళలో బాణాలున్నాయా, ఒంటి బాణాలున్నాయా లెక్కేసి చూస్తున్నాడండి హనుమంతుడు. అందరూ కూడా సర్వే విశల్యా. అందరి బాణాలు ఒంటి మీద రాలి కింద పడిపోయాయి. విరుజాహ. ఒంటి బాగలేదా అంటే అలసటగా ఉందా, నీరసంగా ఉందా చెప్పండి. దానికి సంబంధించిన వాటర్ మీద అవి కూడా ఆ అలసట పోయిందా, పడిపోయింది దెబ్బలు తిన్నటువంటి వాళ్ళకి. ఆ రకంగా ఉన్నటువంటి రక్తం ఎక్కడైతే కారిపోతుందో రక్తం కాలం ఆగిపోయిందండి వీళ్ళకి. హరిప్రవీరాశ్చ హతాశ్చ యేస్యు. కొంతమంది దెబ్బలు తినవాళ్ళు, కొంతమంది ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. గంధేన తాసాం ప్రవరౌషధీనాం సుప్తాని శాంతేషు సంప్రశక్రు. వాళ్ళ పడుక్కుని లేచిన తర్వాత ఎలా ఉన్నారు అంత ఫ్రెష్గా తయారయ్యేటండి వీళ్ళు. యదా ప్రభృతి లంకాయాం యుధ్యంతే హరిపుంగవా తదా ప్రభృతి మానార్థం ఆజ్ఞయారా. అయితే ఈ వాసన తగిలితే కోతులు లేచి కూర్చున్నాయి కదా, మరి రాక్షసులు చచ్చిపోయిన ఉంటారు యుద్ధంలో, వాళ్ళు లేచి కూర్చోవాలి కదా. మరి సంజీవుని పదం దాని మీద వచ్చి గాలికే వెళ్ళదు లేచి. అక్కడ రావణ ఆ కథ చెప్తున్నాడండి. ఎందుకు వాళ్ళు లేవలేదు అంటే యదా ప్రభృతి లంకాయాం యుధ్యంతే హరి రాక్షస. ఈ కోతులు రాక్షసులు ఆ లంకానగరంలో యుద్ధం చేస్తుంటే అప్పటి నుంచి మొదటి రోజు రావణాసు ఏ శాసనం పెట్టేట. తదా ప్రభృతి మానార్థం ఆజ్ఞయ రావణాత్మయ. రావణాసుడు ఒరే మన రాక్షసులు ఎవరన్నా పడిపోయి ఉంటే రాత్రి వాడు బాడీలో పెట్టే సముద్రంలో పడేయండి. ఇదే మొన్నటి పొద్దున మళ్ళీ మన రాక్షసులు యుద్ధంలో వచ్చేవాడికి మన రాక్షసులు పడిపోయిన రాక్షసులు వస్తే నీరసం వీళ్ళంతగా డిమోరలైజ్ అయిపోతారు వీళ్ళు. ఓన్లీ చచ్చిపోయినటువంటి పడిపోయినటువంటి కాళ్ళు చేతులు విరిగిపోయిన కోతులు మాత్రమే ఉండాలి అక్కడ యుద్ధరంగంలో. అంటే మన వాళ్ళు ఇంతమంది చంపారనే ఓ ఫీలింగ్ అది వాళ్ళకు ఉండాలి. అయితే ఈ బాడీస్ అన్ని కూడా సముద్రంలో పడింది అన్నట్టు, ఇంటికి పట్టవద్దు అనేప్పుడు ఏ హన్యంతే రణే తత్ర రాక్షస కవి గుంజరి హతాస్తు క్షిప్యంతి సర్వయేవతు సాగరే వీళ్ళ సముద్రం పడేసేటప్పుడు. అంతే ఇక్కడ రాక్షస బాడీలు ఎవరు లేవు. అంటే వాళ్ళు ఎవరు లేవడానికి అవకాశం లేవు. తతో హరిర్గంధవహాత్మజస్తు తమో. అయిపోయింది, అందరూ లేచామన్నారు. ఎవరు నేల మీద పడుకుని ఎవరు లేరు. తెల్లారిపోతుంది అంతే. అయితే ఇంక పని అయిపోయింది, పడిపోతా అన్నాడు. మళ్ళీ ఇక్కడి నుంచి హరిహి. మళ్ళీ హనుమంతుడు గంధవహాత్మజస్తు అంటే వాయుదేవుడు అని చెప్పడానికి, వాయుపుత్రుడు అని చెప్పడానికి గంధవహుడు. ఇక్కడ గంధమూలాన్ని వీళ్ళందరూ లేచి కూర్చున్నారండి. తమోషధీ శైలం ఉదగ్రవేగ నినాయ వేగాద్ హిమవంతమేవ. మరి హిమాలయాలు వెళ్ళి పునశ్చ రామేణ సమాజగామ. మళ్ళీ వచ్చి రాముడితో కలిసి కూర్చున్నట్టండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఇక్కడ గిరయశ్చమే పర్వతాశ్చమే అనే మాటకి అంటే ఓషధుల్లో పరమాత్మ మనకి మన రక్షణ కోసమని ఎన్ని రకాల ఓషధుల్ని ఆయన పెట్టి ఉంచాడు. అయితే వీటన్నిటికంటే యోజకుడైనటువంటి వాడు ఒకడు దొరకాలి. దీనికే చక్కటి శ్లోకం చాలాసార్లు చెప్పుకున్నాం. అమంతరం అక్షరం నాస్తి. ప్రతి అక్షరము బీజాక్షరమేనండి. మంత్రం కాని అక్షరం లేదుట. నాస్తి మూలం అనౌషధం.
ఓ చెట్టుకి సంబంధించినటువంటి ఆకు, బెరడు, కాయ, గింజ ఏదైనా సరే ప్రతీదీ ఏదో ఓ రోగాన్ని తగ్గించడానికి ఉపయోగిస్తుందండి. రోగానికి ఉపయోగించని భాగం చెట్లలో ఏ ఒక్క భాగం ఉండదు. ఏదో దానికి ఉపయోగిస్తుంటారు. అయితే మనకు ప్రాబ్లమ్ ఏంటంటే యోజకస్తత్ర దుర్లభః. వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఏ రోగానికి ఏ మంత్రాన్ని వాడుకోవాలి, ఏ రోగాన్ని ఏం ఆకు యొక్క, చెట్టు యొక్క ఏం భాగాన్ని మనం వాడుకోవాలి, అది తెలిసినవాడు దొరకడం కష్టంటండి. అది మాత్రం ఎవడో ఒక్కడే ఉంటాడు, ఇద్దరు ఉంటారు. అలా హనుమంతుడు ఒక్కడే ఇక్కడ ఉండి ఎంత దూరం ఎన్ని ట్రిప్పులేసాడు ఇప్పుడు రాత్రి రాత్రి 2 ట్రిప్పులేసాడండి. ఓసారి వెళ్ళి పట్టురావడానికి, మళ్ళీ దాన్ని దింపేసి మళ్ళీ రావడానికి. ఎంత దూరం అండి? ఏ ఫ్లైట్ విమానం సరిపోతుందండి దీనికి? అన్నిటికంటా కూడా ఇక్కడ మనకి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని మనకి మహర్షి అందించాడండి. అంచేత గిరయః అనే వాడికి పర్వతాశ్రయం అనేవాడికి వెంటనే ఈ పర్వతాలన్నీ ఒక్కసారి స్మరించుకుంటే చూడండి ఎన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కైలాస పర్వతం చెప్పుకున్నాం మనం. రామగిరి చెప్పుకున్నాం. గోవర్ధనగిరి చెప్పుకున్నాం. ఇప్పుడు సంజీవిని పర్వతం చెప్పుకున్నాం. ఇంకా ఎక్కడెక్కడో మనకి వేదాల్లో ఉండేటువంటి వాటి గురించి చెప్పుకున్నాం. భరద్వాజుడి కథ చెప్పుకున్నాం. ఇవన్నిట్లోని ఎంత పవిత్రమైనటువంటి దేవతా స్వరూపములండి అవన్నీ కూడా. అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత అవి మనని ఉద్ధరించడానికి ఉన్నటువంటి శివస్వరూపాలవి అని అనుకుంటూ ఇక్కడికి ఇంకా గిరయష్టమి, పర్వతాష్టమి ఇక్కడ ఆపుకొని తర్వాత దాంట్లోకి వెళ్దామండి. అయ్యా ఈ ఇక మీతో ఇంకో తర్వాత భాగం అందుకుందామండి. ఇది అయిన తర్వాత గిరయశ్చమే, పర్వతాశ్చమే, సికతాశ్చమే. తర్వాత మాట ఏమిటంటే సికతం. సికతం అనే మాటకి అర్థం ఏంటంటేనండి ఇసక. వీడు ఏడు ఇంత చెప్పిన తర్వాత ఇంకా ఇసక గురించి మట్టి మట్టి చెప్పాడు సరిపోలేదు. ఇక సంతృప్తి కలగలేదు వేదమాతకి. ఇసక గురించి కూడా చెప్పిందండి. ఆ ఇసక అనే మాటకి వెంటనే రిఫరెన్స్ ఎక్కడొస్తుంది తెలుసా అండి? మనకు అరుణంలో వస్తుందండి. ఇది ఎక్కడి వాక్యం ఏంటిది? ఈ తర్వాత సికత ఇది ఎలాగంటే అరుణంలో చివరి భాగంలో ఒక వాక్యం ఉంటుందండి. సికతా ఇవ సంయంతి రశ్మిభిः సముదీరితాః అస్మాల్లోకాదముష్మాచ్చ ఋషిభిరదాత్ పృష్ణిభిः అపేతవేతవిచ సర్పతాతః ఏ త్రస్థ పురాణా ఏ చ నూతనాః అంటూ అక్కడ సికతం అనే మాట అక్కడ మళ్ళీ మనకి ఆరణ్యకంలో అరుణంలో వస్తుందండి ఇది. ఇసుక గురించి. అక్కడ చెప్పింది అర్థం ఏంటంటే, ఒరేయ్ అబ్బాయి ఈ జీవులందరూ భూమి మీద వీడు నా బంధువులు, నా అన్నగారు, నా తమ్ముడు, లేదా మా వదిన గారు, ఇంకో మా మరదలు, లేకపోతే మా అత్తగారు, మామగారు, ఇలా అన్ని రకరకాల బంధుత్వాలన్నీ పెట్టుకుని మీరు ఇలా జీవిస్తున్నారా? లేదా వీడు నా స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్, వీడు నా శత్రువు, ఇలా రకరకాలు అనుకుంటున్నారు అసలా. మీరందరూ ఎలా కలిసారు అసలు భూమి మీద? అని చెప్తూ వేదాంత బోధ చేసేటటువంటి గొప్ప వాక్యం అండి. ఎక్కడెక్కడ వాళ్ళు మీరు ఈ జన్మ ముందర ఎక్కడున్నావు నువ్వు? వాళ్ళెక్కడున్నారు? నీకేమన్నా తెలుసునా? ఈ జన్మ అవుతుంది కదా! అయిపోయింది. నువ్వెక్కడికి వెళ్తావు? వాళ్ళెక్కడికి ఎడతారు? అంతా కలిసి పెడతారా? కట్టకట్టుగా ఎడతారా ఓ చోటకి? లేదే. అంటూ అక్కడ ఈ వాక్యం అండి. జీవులు మహాప్రయాణంలో అంటే జన్మకి మరణం తర్వాత జరిగేటటువంటి మహాప్రయాణంలో ఎలా వెడతారు? సికతా ఇవ సంయంతి. ఓ ఎడారి ఉందనుకోండి. ఓ డెజర్ట్‌లో ఇసుక కుప్పలు కుప్పల కింద ఉన్నది. అక్కడో కుప్ప, ఇక్కడో కుప్ప, అక్కడ ఇంకో చోట ఇంకో కుప్ప. అక్కడ అందులో రేణువులు, ఇసుక రేణువులన్నీ ఒక చోట చేరాయి. అది పెద్ద కుప్పయింది. ఓ పెద్ద గాలొచ్చిందనుకోండి. సికతా ఇవ సంయతి. ఇసుక రేణువులన్నీ కూడా ఎక్కడో గాలేస్తే ఓ చోట కుప్ప కింద ఏర్పడ్డాయి. మళ్ళీ ఇంకోసారి గాలేసేప్పుడు ఏమవుతుందండి? రశ్మిభిः సముదీరితాః. ఇందాక ఏ కుప్పలో అన్నీ కలిసి ఉన్నామో, అన్ని రేణువులు నా పక్కన నువ్వున్నావు, నీ పక్కన నేనున్నాను, వాళ్ళ పక్కన మన పక్కన వాడున్నాడు, ఇలా అనుకుంటున్నట్టుగా భావించుకుంటే, అవన్నీ చెదిరిపోయి ఎక్కడికి పోతాయి? ఓ రేణువు వెళ్ళి ఎడమ పక్క పడొచ్చు, ఇంకో రేణువు వెళ్ళి కుడి పక్కన ఎక్కడో పడొచ్చు. ఎంత దూరంలో పడుతుందో ఎవరు చెప్పగలడు? ఇలాగ దూరం దూరంగా విసిరేయబడుతూ ఉంటారా? ఇది ప్రపంచం యొక్క గమనం, జీవుల యొక్క స్థాయి అదే. ఏం చేస్తున్నారా మీ జీవితాన్ని ఎంతలా వేస్ట్ చేసుకుంటున్నారా అసలు మీరు? వేదాంతం ఏవాళ్ళు మీరు వంట పట్టించుకోవడానికి ట్రై చేస్తున్నారా? అసలు శాశ్వతమైన సత్యం ఇదే. అస్మాల్లోకాదముష్మాచ. అస్మాల్లోకాది ఈ లోకంలోను, అముష్మాచ స్వర్గాది లోకాల్లోను ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరికి తెలుసును? ఋషిభిరదాత్ పృష్ణిభిః. ఎవరు రక్షిస్తారు మిమ్మల్ని? అనంటూ ఇలాగ మనకి వాక్యం వస్తుంది. దీని భాష్యం చూద్దామండి ఒకసారి. నా దగ్గర ఉన్నటువంటి పుస్తకం ఎంత శిథిలమైపోయిందో చూడండి. చెదలు కొట్టేసినటువంటి పుస్తకం.
ఇందులో అక్షరాలు ఎన్ని కల్పిస్తాయో అది చదువుకుంటూ వెళ్ళిపో. ఇదే సంస్కృతం అక్షరాలు. సికతా ఇవ సంయంతి రశ్మిభిः సముదీరితాః యథా లోకే వాయునా ప్రేరితాః సికతాః క్వచిత్ పరస్పరం సంయంతి రాశిరూపేణ సంగచ్చంతే. అంటే ఏ విధంగా యథా అంటే ఏ విధంగా లోకంలో వాయువు చేత ప్రేరేపించబడి, అంటే వాయువు ఎక్కడో గాలి కొట్టేప్పటికి సికతాః అంటే ఇసుక రేణువులన్నీ కూడా క్వచిత్ పరస్పరం సంయంతి, ఒకదాని పట్టుకున్నట్టుగా ఓసాడ చేసేప్పుడు ఏమవుతుంది, రాశి రూపేణ సంగచ్చంతే, ఒక పెద్ద రాశిలా కనిపిస్తూ ఉంటుంది. తద్వద్ ఏతే జీవాః రశ్మిభిః రజ్జుస్థానీయైః కర్మభిః సముదీరితాః. వారు ఎవరెవరు ఏ కర్మలు చేశారో ఆ కర్మల యొక్క బంధాన్ని, కర్మ ఫలానికి అనుగుణంగా అంతా ఒక చోటకి చేరతారు. ఉదాహరణకి చెప్తానండి, ఓ ఫ్లైట్ వెళ్తుంటే ఫ్లైట్ అప్పుడప్పుడు కూలిపోయినట్టు వింటుంటామండి. అంటే ఎక్కడెక్కడ వాళ్ళంతా కలిసి ఓ ఊళ్ళో వాళ్ళ కాదు, ఎక్కడెక్కడ వాళ్ళు అంటే ఆ ఫ్లైట్‌లో ఆ వేళ వెళ్ళిపోవాలి వాళ్ళతే, ఈ లోకాన్ని వదిలేసి. అలాంటి వాళ్ళందరూ ఒకే ఫ్లైట్‌లో చేరతారండి. ఇంకా ఇదే వాక్యం అక్కడ. అంతమంది ఎవడు చేశాడండి, ఎవడు చేశాడు, అందరూ చేసుకుంటేనే. అందరూ అక్కడ ఎవరు ఒక్కడు మిగలకూడదు అన్న శాసనం పైన పరమేశ్వరుడు పెట్టాడనుకోండి, ఒక్క దెబ్బలో మొత్తం అంతా కొట్టేసినట్టు అయిపోతుంది. అదే చెప్తున్నాను ఇక్కడ. రశ్మిభి రజ్జుస్థానీయై కర్మభిః. ఏమిటి ఎవరు బంధించారు వీళ్ళని? కర్మబంధం ఉంది. ఆ కర్మ అందరికీ మరణకాలం ఏకకాలంలో పెట్టబడి ఉంది. వాడు చేసిన పూర్వజన్మ కర్మలు బట్టి. సముదీరితాః ప్రేరితాసంతా అక్కడ ఉన్నారు వాళ్ళు. అంటే కర్మ ఆర్జన స్థానీయాద్ అస్మాల్లోకాత్. ఈ లోకంలో ఏంటంటే ఇది కర్మభూమి. ఇక కర్మలు చేసేటటువంటి లోకం. ఇక్కడి నుంచి బయలుదేరి కర్మ ఫలభోగ రూపాత్ అముష్మాచ్చ. స్వర్గాది లోకాలంటే అది కర్మభూమి కాదు, అది భోగభూమి. అంచేత అక్కడికి ఆ భోగ రూపాలు ఏంటంటే లోకాత్ తదా తదా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తదా నిర్గత్య క్వచిత్ క్వచిత్ సంయంతి. అక్కడ కొంతమంది కలుస్తూ ఉంటారు. ఈ లోకంలో అయిపోయింది, ఆ లోకంలో కలుస్తుంటారు. తేషాం తేషాం అనుగ్రహాయ పరమేశ్వర. అలా విడిపోయి ఇంకో గాలి మళ్ళీ వేసేవాడు మళ్ళీ ఎక్కడ ఇంకో చోట ఎక్కడ పడుతుంటారు వీళ్ళు. అంటే ఒక గాలి కెరటానికి ఒక చోట కలిసేరు, కుప్ప కింద ఫార్మ్ అయ్యారు. ఇంకో గాలి కెరటానికి ఆ కుప్ప కాస్త చెదిరిపోయి రేణువులని ఎక్కడెక్కడికో పోయాయి. అలాంటి వాడిని తేషాం తేషాం అనుగ్రహాయ, వీళ్ళని అనుగ్రహించడం కోసం పరమేశ్వర కృష్ణిభి శుక్లై తత్వప్రకాశికై. కృష్ణి అంటే అక్కడ ఏం చెప్పారంటే స్వచ్ఛమైనటువంటి, అసలు ఇది బ్రహ్మసత్యం, బ్రహ్మతత్వాన్ని చెప్పేటటువంటి ఋషిభి మంత్రై అదాత్. రక్షించేట మనందరం కూడా జ్ఞానం ప్రయచ్చతి. అరే ఇది అది బ్రహ్మసూత్ర భాష ఎందుకోసం చదువుకుంటారా మీరు? గీతా భాష ఎందుకోసం చదువుకుంటారా? ఉపనిషత్ భాష ఎందుకోసం వినంటారా? అంటూ ఇవన్నీ ఎందుకంటే అంత జీవులు గుర్తెట్టుకోండి. ఈ అయిపోయిన తర్వాత అంతా మళ్ళీ ఈ కట్టే పెడుతుంది అనుకోకండి. ఎక్కడికి పోతారో, ఏ లోకం నుంచి వచ్చేమో ఏ లోకానికి వెళ్తామో ఎవరికి తెలుసున్నది. కానీ వెళ్ళవలసిన మాత్రం పరమాత్మ యొక్క పదస్థానానికి అని జ్ఞాపకం ఉంచుకోవడానికి ఉంటే అప్పుడు ఆయన దారి చూపిస్తాడట. ఇలా ఆ మాట చెప్తుంది. ఋషిభిరదా. ఇక్కడ ఋషి అంటే ఋషులు కాదండి, మంత్రవాక్యాలటండి. పురుషునిభి అంటే స్వచ్ఛమైనటువంటి, ఇంక అందులో నీకు దానివల్ల అనుమానించక డౌట్ వద్దు, ఇంకా అవి నీకు మోక్ష స్థానం దాకా తీసుకెళ్ళిపోగలయా అంటూ చెప్పేటటువంటి వాక్యం. అది ఇంత విషయం చెప్పడానికి మనకి చమకంలో ఏం చెప్పాడంటే సికత, అక్కడ సికతాష్టమే చూడండి అక్కడ. అస్మాచ మే మృత్తికాచ మే గిరయశ్చ మే పర్వతాశ్చ మే సికతాః. సికత అంటే ఇదండి. అంటే ఒక్క మాట చెప్పాడంటే మనకి ఎంత దూరం. అరే నీ మోక్ష మార్గాన్ని చెప్పాడు. ఇందాక గిరిలు పర్వతాలని కూడా ఈ లోకంలో సుఖంగా ఉండు, పరమేశ్వరుని యొక్క సేవ చేసుకుని కైలాసాది లోకాలు కూడా ఆలోచించుకో, అక్కడే చెప్పాడు. సరిపోలేదు, నీ జీవితం మన బ్రతుకులు ఎటువంటివి అది చెప్పాడండి. ఇది కాకుండా ఇంకా ఏం చెప్తున్నాండి, వనస్పతయశ్చమే. వనస్పతుల గురించి చెప్తున్నాడండి. ఇక్కడ ఇంకో మాట సికతం గురించి ఇంకో మాట చెప్పాలండి, మర్చిపోకూడదు. ఈ సికతాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇసకని సిలికాన్ అంటారండి. సిలికాన్ అనేటటువంటిది మనకి మ్యాండలీఫ్ మన సైన్స్లోకి వస్తే మనకి మొత్తం భూమిలో దొరికేటటువంటి మొత్తం ఖనిజాలన్నింటినీ కూడా ఎన్ని రకాల మూలకాలు ఉన్నాయి అని లెక్కేశారండి. ఏదో 117 127 మొత్తం ఏదో లెక్క పెట్టారు. ఐసోటోప్స్ కాకుండా మూలకాలు, ఎలిమెంట్స్. అందులో సిలికాన్ కూడా ఒకటండి. బంగారం, వెండి, రాగి అలాగే సిలికాన్ కూడా ఒకటి. ఇసుక రేణువు అది కూడా ఒక మూల పదార్థం. అది ఆశ్చర్యం ఏంటంటేనండి, ఈ వేళ ప్రపంచాన్ని శాసిస్తున్నది ఏమిటంటే ఇసుక రేణువు అండి. ఈ వేళ ప్రపంచాన్ని శాసిస్తున్నది.
గత 50 ఏళ్ల నుంచి సెకండ్ వరల్డ్ వార్ అయినప్పటి నుంచి కూడా ఇలాగా ఈవేళ మొత్తం ప్రపంచం అంతా కూడా ఆ ట్రంప్ పెట్టినటువంటి గందరగోళంలో చిక్కుపోయిందండి ప్రపంచం అంతా కూడా. ఈ దేశం, ఆ దేశం లేదు. వీళ్ళందరికీ ఎలా ప్రారంభమైందంటే అండి, ఇక్కడ జస్ట్ ఒక్కసారి నేను ఈ స్క్రీన్ బోర్డు మీద కాస్త ఒక 2 బొమ్మలు వేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నానండి. ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ అయిందండి సెకండ్ వరల్డ్ వార్ అవుతుండగా. అంటే యాటమ్ లోపల ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అందరూ చెప్పారు. ఎప్పటి నుంచో చెప్తున్నారు, 100 ఏళ్ల నుంచి. అందులో న్యూక్లియస్ అన్నారు, ప్రోటాన్ అన్నారు, ఎలక్ట్రాన్ అన్నారు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. వచ్చిన తర్వాత మనకి రేడియో ఉండేది, జ్ఞాపకం ఉందండి? మన పాత ఇళ్లలో, అమ్మమ్మ వాళ్ళ ఇళ్లలో ఒక పెద్ద డబ్బాలో ఉండేది రేడియో. అందులో ఇప్పుడు స్విచ్ చేస్తే ఓ ఓ అర నిమిషానికి అది వెలుగుతూ ఉండేది. అప్పటికి అది వేడెక్కి అప్పుడు ప్రారంభమయ్యేదండి. మా ఊళ్ళో పొడేటిలో మా మేనత్తగారి ఇంట్లో ఉండేది. అది ఎప్పుడో చిన్నప్పుడు చూసేవాళ్ళం. 50లో 60లో రేడియో, ట్రాన్సిస్టర్ కాదండి. ఆ బల్బు వెలగాలి. ఆ లోపల ఏదో మనకి బల్బులు ఫిలమెంట్ వెలుగుతుంటే అది వెలిగి కొంతసేపటికి అప్పుడు ప్రారంభమయ్యేదండి. దాని యొక్క లక్షణం లగాయతూ ఈ వేళ వరకు ఎన్ని మార్పులు జరిగాయో చెప్తాను. సింపుల్‌గా చెప్తానండి. అందులో కల్పిస్తామనుకుంటాను. ఇలా బోర్లించినట్టు ఉంటది. లోపల ఏదో చిన్న వైర్‌లో ఉంటుందండి. ఇంకోటి ఇక్కడ ఉంటుంది. అంటే వీటికి చెప్పాలంటే ఇందులో 2 భాగాలు ఉంటాయండి. ఇది కనెక్షన్. ఈ పొడుగ్గా ఉన్న గీత యానోడ్ అంటారు. చిన్న గీతని క్యాథోడ్ అంటారండి. ఈ లోపల శూన్య ప్రదేశం సృష్టి చేసినప్పుడు చిన్న గాజు బుడ్డి అనుకుందాం. దీనికి ఎప్పుడైతే కరెంట్ పెట్టామో ఈ క్యాథోడ్ లోంచి ఎలక్ట్రాన్స్ బయలుదేరి యానోడ్లోకి వెళ్ళడం ప్రారంభిస్తాయండి. ఎలక్ట్రాన్స్ ప్రయాణం ప్రారంభమవుతాయి. ఎలక్ట్రాన్స్ ప్రయాణం ప్రారంభించిందో మొత్తం ఇక్కడ బ్యాటరీ పెడితే ఇందులో మొత్తం అంతా తిరుగుతూ వస్తుందండి. అంటే ఎలక్ట్రాన్స్ యొక్క గమనమే ఎలక్ట్రిసిటీ. ఇది సుమారు ఎంత ఉండేదంటే అంగుళం సైజులో ఉండేవండి బుడ్లు. ఒకటో రెండో ఉండేవి లోపల. ఇది మొట్టమొదటి వెర్షన్ అండి. తర్వాత కొన్నాళ్ళకి ట్రాన్సిస్టర్ వచ్చింది. మీకు తెలుసునో తెలియదు, చాలా మందికి తెలుసు. ఇది మామూలుగా గాజు బుడ్డి, చిన్న వైర్లు. దీని పైనుంచి కనెక్షన్ ఇంకా మామూలుగా మన రబ్బర్ వైర్లు పెట్టి కనెక్షన్ ఇచ్చేవారు. ఇలా రకరకాల కనెక్షన్స్. దాని తర్వాత వచ్చిన డెవలప్మెంట్ ఏంటంటేనండి, ఇప్పుడు ఉన్న అంటే ఒకసారి జస్ట్ ఈ వస్తువులన్నిట్లోనూ భూమిలో దొరికే ఖనిజాల్లో కానీ, చెట్లలోని కానీ ఏది తీసుకున్నా పదార్థాలను 3 రకాలుగా కేటగరైజ్ చేశారండి. కరెంటుని పూర్తిగా యథాతథంగా పర్మిట్ చేస్తూ ప్రయాణం చేయడానికి అవకాశం ఇచ్చేవి కొన్ని. అంటే కరెంట్ యువతల పక్కన పెట్టామంటే అవతల కరెంట్ వెళ్ళిపోతుంది. వాటిని కండక్టర్స్ అంటారండి. ఇదంతా మన శకటాష్టమికే చెప్పుకుంటున్నామండి. కండక్టర్ అంటే కరెంటు ప్రవాహానికి ఎలక్ట్రాన్స్ ప్రవహించడానికి ఏం అర్థం లేదు. వెళ్ళిపోవచ్చు అని ఫ్రీగా వెళ్ళిపోతాయి. మన రాగి, వెండి, బంగారం ఇటువంటి మెటల్స్ అన్ని అటువంటివండి. కొన్ని ఇన్సులేటర్స్ వెళ్ళడానికి వీల్లేదు. ఇన్సులేటర్ చెక్క ఉందనుకోండి, చెక్క ముక్క యువతల పక్కన కరెంట్ అవతలకి వెళ్దామంటే వెళ్ళదు. అది అడ్డబడిపోతుంది. కరెంటుని చెయ్యనివి వాటిని ఇన్సులేటర్స్ అంటారండి. ఈ రెండు ఇది పూర్తిగా 100కి 100 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయి. ఇక్కడ ఒక్క ఎలక్ట్రాన్ కూడా అవతల 0 పెడుతుంది. 100 ఎలక్ట్రాన్స్ బయలుదేరితే ఒక్క ఎలక్ట్రాన్ కూడా జారలేదు అవతల పక్కకి. ఈ మధ్యలో ఇంకా కొన్ని ఉన్నాయండి. వాటిని ఏమన్నారంటే సెమీ కండక్టర్స్ అంటారు. ఇది అంటే ఇక్కడ 100కి 100 బయలుదేరితే 100 చేరిపోతాయి. ఇక్కడ 100 బయలుదేరితే ఒక్కటి కూడా అవతల వెళ్ళదు, 0. కానీ సెమీ కండక్టర్లు అంటే 100 బయలుదేరితే 50 వెళ్ళిపోతాయండి సుమారుగా. అలా అర్థం చేసుకోండి. సెమీ అంటే సగం, కొంత వెళ్ళనిస్తాయి. ఇది పట్టుకున్నారండి. దీనికే ఇంకొక దీనికి అది ఏమిటి, అలాంటి పదార్థం ఏంటి, ఇసుక అటువంటిదండి. సెమీ కండక్టర్లోకి వస్తుంది. బంగారం, వెండి, రాగి లాంటిది కాదు, చెక్క ముక్క లాంటిది కాదు, మధ్య రకం. ఇదే సెమీ కండక్టర్. ఇప్పుడు ఆ సెమీ కండక్టర్ని దానికి ఏం చేశారంటే, అసలు కాన్సెప్ట్ ఇందాక ఏదైతే ఆ గాజు బుడ్డిలో పెట్టి దాంతో ఎలా అయితే మనకి రేడియో తయారు చేసేవారు, ఆ ప్రిన్సిపల్ అదే. కానీ ఈ ఇసుక రేణువుతోటి స్టార్ట్ చేశారండి. చేసేప్పటికి ఇది సామాన్య ఇంత సైజు ఉన్నది కాస్త
ఏదో మనకి 2 అంగుళాల సైజు ఉందనుకోండి, అంగుళం 2 అంగుళాలు ఉన్నటువంటి బుడ్డి కాస్త ఎంత తెలుసా అండి, 1 మిల్లీమీటర్ సైజులోకి వచ్చేసిందండి. అంటే రేణు సైజులోకి వచ్చేసింది. రేణు అంటే ఒక చుక్క ఇంత పని చేస్తుంది. దీనికే ఇంకో పేరు ఏంటంటే ట్రాన్సిస్టర్ అండి. అది మనం రేడియో అంటే మానేసాం, ట్రాన్సిస్టర్ ఉన్నాం అనేవాళ్ళం. ఏమండి, అంటే దీనికంట ఎంత చిన్నదో సుమారు 1000 రెట్లు చిన్నదవుతుందండి. మొట్టమొదటిలో వచ్చిన కంప్యూటర్ అని దీంతో చేశారండి. ఒక పెద్ద హాల్ అంత సైజులో వచ్చాయట. 10 గాడ్రేజ్ బ్యూరోలు నేను ఈసీలో వర్క్ చేసినప్పుడు చూశాను మొట్టమొదటి కంప్యూటర్. ఇంకా సెమీ కండక్టర్స్ వాడలేదండి దాంట్లోను. చేస్తే దాంతోటి అది పెద్ద 10 గాడ్రేజ్ బ్యూరో సైజులో ఉంది. టీడీసీ 12 అనే కంప్యూటర్ చూశానండి. దాని తర్వాత ఏం చేశారు, ఈ సెమీ కండక్టర్స్ వాడి చేశారండి. ఓ గాడ్రేజ్ బ్యూరో సైజులో వచ్చేసిందండి. మొత్తం కనెక్షన్స్ అన్ని కూడా ఉండగా. ఇది రెండో స్థాయి అండి. ట్రాన్సిస్టర్ రెండో స్థాయి. మొట్టమొదటి ఇందాక చెప్పినట్టుగా రేడియో మొట్టమొదటి స్థాయి. రేడియోలో వాడిన దాన్ని వాక్యూమ్ బల్బ్ అంటారు ఆ టెక్నాలజీని. రెండోది ట్రాన్సిస్టర్. మూడోది ఏంటి తెలుసా అండి, ఐసి, ఇంటిగ్రేటెడ్ చిప్. ఇలాంటివి ఇసుక రేణువుల కనెక్షన్స్ అన్ని ఇస్తే ఎంత అవుతుందో దాన్ని కలిపి ఒక్క చిన్న ప్లేట్ మీద వెల్డింగ్ చేసినట్టుగా వేయడం ప్రారంభించారండి. అంటే ట్రాన్సిస్టర్స్ మామూలుగా అయితే బోర్డు పెద్దది పట్టింది అనుకోండి, క్యారమ్ బోర్డ్ సైజులో ఉంది, అంత అక్కర్లేదు. ఒక చిన్న పైసా సైజులోకి వచ్చేస్తుందండి ఇది. ఐసి సైజు తగ్గిపోయింది. దాని తర్వాత కొన్నాళ్ళకి ఎల్ఎస్ఐ వచ్చిందండి. అంటే ఎల్ఎస్ఐసి అనుకోవాలి, ఇసి పనక లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండి. అంటే టెక్నాలజీ పెరుగుతుంది. ఇది ఎలక్ట్రానిక్స్ లో జరిగినటువంటి పెద్ద డెవలప్మెంట్ అండి. వాక్యూమ్ బల్బ్, ట్రాన్సిస్టర్, అదే సెమీ కండక్టర్. దాని తర్వాత ఇవన్నీ కూడా ఇసుక రేణు మీద నడుస్తున్నటువంటి టెక్నాలజీ అండి ఇప్పుడు. దీని సిలికాన్ వ్యాలీ అని అమెరికాలో చెప్పుకుంటుంటారు ఆ ప్రదేశం అంతా కూడా. దాని తర్వాత ఐసి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఇంకా సరిపోక ఇంకా ఇది 4. ఐదోది విఎల్ఎస్ఐ అండి, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, విఎల్ఎస్ఐ టెక్నాలజీ. ఎన్ని రకాలు వచ్చేయండి. చివరికి వెళ్ళి ఎంతవరకు వెళ్ళారు తెలుసునండి. ఇప్పుడు సైజు 1 సెంటీమీటర్లో 9 సున్నాలు ఎట్టుకోండి. అంత సైజులో చేసేయగలుగుతున్నారండి. ఇప్పుడు అక్కడ నడుస్తోంది ఇది. ఇందులో చైనా విపరీతమైన అడ్వాన్స్ అయిపోయిందండి. అమెరికా వాళ్ళు ఏం చేశారంటే, చవకగా లేబర్ ఉంది కదా, వాళ్ళ కంపెనీని అంటే చైనాలో పెట్టి గత 40 ఏళ్ళ నుంచి వాళ్ళు డెవలప్ చేశారండి చైనాని. అమెరికాలో పెద్ద బిజినెస్ మేము చేస్తున్నాం, చిన్న బిజినెస్ ఇక్కడ ఇస్తా అని చెప్పి ఇక్కడ మొత్తం ఏకు మేకే కూర్చున్నాడు వీడు. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి వస్తువుని వాడు విఎల్ఎస్ఐ దాటిపోయి ఇంకా దీన్ని నానో అంటున్నారు వీళ్ళు. ఈ నానో టెక్నాలజీతో దీంతో అంటే ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ దీన్ని రివర్స్ చేసి ఎన్ని సున్నాలు అన్ని సున్నాలు లెక్క చదువుకోండి. ఇక్కడి నుంచి లెక్కేసి 1 0 1 2 3 4 5 6 7 8 అంటే 10 కోట్ల రెట్లు సైజు పడుతుంది వ్యాక్యూమ్ బల్బ్తో చేస్తే. అంటే 10 కోట్ల వ్యాక్యూమ్ బల్బు యొక్క సైజు ఎంత పడుతుందో దాని ఒక చిన్న ఇసుక రేణువుతో ఇవాళ చేయగలుగుతున్నారండి. అంటే అస్యకత ఎంత పవర్ ఉంది, పరమేశ్వరుడు ఎంత పవర్ పెట్టాడో చూడండి. ఇది కూడా ఇంకా ఫైనల్ కాదు, ఇంకా ఎంత లోతుకు పెడతారో. ఇప్పుడు యుద్ధం ఏంటంటే చైనా అమెరికాలో ఈ టెక్నాలజీని చైనా వాడికి ఇదివరకు ఇచ్చింది ఏదో ఇచ్చాం, కొత్త దాంట్లో ఇంకా అమెరికా కొంత ముందర ఒక్క స్టెప్ ముందరున్నారు వాళ్ళు. అది ఇంక చైనాకి ఇవ్వద్దు. అక్కడ అదండి, దానికోసం ఈ గొడవ అంతా అవసరం. అంటే సికత ఇవ సంజంతి అనే మాట ఏదైతే ఉన్నాడో ఇటుపక్క చూసి ఎనర్జీ అంతా అక్కడ ఉందిరా. మీకు భౌతికంగా భోగాలు అనిపించాలి. నా కంప్యూటర్ కాదు, ఈవేళ మన ల్యాప్టాప్లు కాదు, చేతిలో ఉన్నటువంటి హ్యాండ్ ఫోన్స్ అన్నీ కూడా, ఐఫోన్ అనండి, ఇంకో ఫోన్ అండి, ఇవన్నీ కూడా స్మార్ట్ ఫోన్స్ అనండి, అన్నీ కూడా సికత ఈ ఇసుకరేణి యొక్క విశేషాలు అండి ఇవన్నీ కూడా. ఒక్క మాటలో ఎంత పవర్ ఉందో చూడండి. ప్రపంచాన్ని శాసిస్తుంది అది. ఈవేళ చేతిలో ఫోన్ లేకుండా ఎవరైనా జీవించగలడా? ఈవేళ మనకి వాటర్ రాలేదు, ట్యాంకర్ బుక్ చేసుకోవాలంటే వాడు నెంబర్ ఉందని, మీ నెంబర్ ఫోన్ నెంబర్ కనెక్షన్ ఉందా అంటాడు వాడు. నెంబర్ చెప్పండి, అప్పుడు ఇంక ఓటీపీ పంపిస్తా అంటాడు. అన్నిటికీ గ్యాస్ కానీ దేనికైనా సరే ఫోన్ లేకపోతే రావట్లేదు ఈవేళ. ఆ ఫోన్ కాస్త చివరికి ఇసుకరేణు లేకపోతే ఫోన్ తయారవుదండి. టెక్నాలజీ అంతలా పెడుతుంది. ఇదంతా ఆ పదం అంతా ఇంత సూచించాడా పరమేశ్వరుడు మనకి, ఇంత అందులో జరగబోతుందా కలియుగంలో చూసుకోండి. ఇది ఇంకా స్టార్టింగే ఇది. ఇంకా తర్వాత ఇంకా ఎన్ని ఉన్నాయో, ఎన్ని పదాలు ఎక్కడెక్కడ ఏం పెడతాడో అని మనకి తెలియదండి. ఈ రకంగా మనకి ఈవేళ
ఇక్కడికి ఆపుకుందామండి. సికతా ఇవ సంజంతి రశ్మిభిः సముదీరితా అని చెప్పుకుంటూ ఇక్కడికి ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు.